వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషి రత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే క్రింది నెంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. నమస్తే సార్. నమస్తే. సో ఈ వీక్ ఎలాంటి ఇంట్రెస్టింగ్ కేసెస్ని ట్రీట్ చేశారు సార్? ఈ వారం కూడా చాలా అద్భుతమైన కేసులు, ప్రజలకు హోమియోపతి వైద్యం ద్వారా సక్సెస్ అయిన కేసులన్నీ కూడా మనము వీక్లీ వన్స్ ఈ లైవ్ ప్రోగ్రాంలో చూపించడం వల్ల హోమియోపతిలో ఇంత అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నదా, ఇంత క్రానిక్ డిసీజెస్కు క్యూర్ అవుతుంది, ఇంత ర్యాపిడ్ యాక్షన్ ఉందా అని ప్రజల్లో ఇప్పుడు కళ్ళు తెరుచుకుంటున్నారు. గతంలో ఈ వైద్యం పట్ల ప్రజలకు అనుమానాలు ఉంటుండే. చిన్న గోళీలు అంత పెద్ద పని చేస్తాయా, ఇంత పెద్ద డిసీజ్ క్యూర్ చేస్తాయా అసలు అని చెప్పి పబ్లిక్లో ఉండే. అయితే ఎందుకు అనుమానాలు ఉండే అంటే కొంతమంది నెగిటివ్గా చెప్పి మనకు హోమియోపతిని బదనాం చేసిన కొంతమంది ఉంటే, ఈ యొక్క డాక్టర్స్ కూడా కరెక్ట్ డ్రగ్ ఇచ్చి ప్రజల్లో హోమియోపతి యొక్క ఫిలాసఫీ, హోమియోపతి సిద్ధాంతాలు చెప్పడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. మనం ఇప్పుడు ఈ లైవ్ ప్రోగ్రాంలో హోమియోపతి అంటే ఏంది, హోమియోపతి ఎవరు కనిపెట్టిరు, ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది, ఈ సిద్ధాంతాలు చెప్పడం వల్ల ప్రజల్లో మార్పు వస్తుంది. ప్రజల్లో మంచి చైతన్యం వచ్చి హోమియోపతికి చాలామంది మొగ్గు చూపిస్తారు, సక్సెస్ కేసులు అవుతున్నాయి. ఈ వారంలో కూడా ముఖ్యంగా ప్రజలంతా గమనించాల్సింది న్యూరలాజికల్ కేసెస్, అంటే బ్రెయిన్లో రక్తం గడ్డగట్టి కాలు చేయి పడిపోయిన వాళ్ళకందరికీ కూడా ర్యాపిడ్ యాక్షన్ రిజల్ట్ చూపిస్తున్నాం, సక్సెస్ అవుతున్నాయి. ఆ కేసులకు చాలా వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది పెరాలసిస్ కేసులు ఎక్కువ వస్తున్నాయి. అదేవిధంగా ఈ మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి చిన్నపిల్లలు పెద్దోళ్ళప్పుడు కూడా వస్తుంది. వాళ్ళు నడిచేటప్పుడు ఆ పిక్కలలో తోడలలో బ్యాలెన్స్ ఉండక కింద పడిపోతారు. దాన్ని మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. కొన్ని రోజులకి బెడ్ రీడ్ అయిపోయి ఇంటికి లేవకుండా అవుతారు. అలాంటి పిల్లలకు కూడా మనం మందులు ఇచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో దీనికి ట్రీట్మెంటే లేదు అని తల్లిదండ్రులను డిప్రెస్ చేసినటువంటి రోగాలకు హోమియోపతిలో వాళ్ళకు మూమెంట్ వచ్చి కదలికలు వచ్చి వాళ్ళు సక్సెస్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అవి కూడా చూపిస్తున్నాం ఈరోజు. ఇలాంటి కార్డియాక్ గుండెకు సంబంధించిన కేసులు కూడా హోమియోపతి వైద్య విధానంలో ఈ యొక్క బ్లాకేజ్ ఉన్న గుండెలో బ్లడ్ క్లాట్ అయినా ఈ షుగర్ వల్ల మనం లాస్ట్ వీక్ చూపించినాం. గ్యాంగ్రీన్ అంటేనే అన్ని జబ్బులకే భయంకరమైన జబ్బు. గ్యాంగ్రీన్ అనే వ్యాధినే మనము కాలు యాంపిటేషన్ చేయకుండా, కాలు ఆపరేషన్ చేసి తీసేయకుండా మందులతో తగ్గించినామంటే ఇక మిగతా జబ్బుల గురించి మీకు చెప్పే అవసరం లేదు. హోమియోపతిలో ఇది తగ్గుతుందా, ఈ వ్యాధికి మందులు ఉన్నాయని చెప్పి నాకు చాలామంది కాల్ చేస్తుంటారు నీ నెంబర్ చూసుకొని. ఇది అడిగే అవసరమే లేదు. మీకు ఏ జబ్బు ఉన్నా సరే డైరెక్ట్ మా ముందుకు వచ్చి కూర్చొని మీ సమస్యలు చెప్తే మందు స్టార్ట్ చేయడమే ముఖ్యం. ఇంకా అడిగే అవసరమే లేదు. ఎందుకంటే ప్రపంచంలో మందులే లేవన్న వ్యాధులకే తగ్గుతున్నప్పుడు గ్యాంగ్రీన్ అంటేనే అసలు ఇక దానికంటే మించిన డేంజర్ వ్యాధి లేదు. దాన్నే తగ్గించినప్పుడు ఇంకా మిగతా వ్యాధులు ఒక లెక్కన ప్రతి ఒక్క వ్యాధి తగ్గించవచ్చు. చెప్పే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు వ్యాధి లక్షణాలు కరెక్ట్గా చెప్పాలి. మేము ఇచ్చే మందు కరెక్ట్ మ్యాచ్ అయిన మందు వాడితేనే హోమియోపతిలో సక్సెస్ఫుల్ రిజల్ట్ కనిపిస్తుంది. మీకు ఎక్కడైనా మార్పు కనిపించలేదంటే అది తప్పు మీది, మాదే ఉంటుంది. కాబట్టి దాన్ని మిస్ అయిన సిమ్టమ్ ఉంటే కరెక్ట్ చెప్పాలి. మందులు తీసుకుపోయిన మందు కరెక్ట్ వాడితే ఎలాంటి జబ్బైనా శాశ్వతంగా నివారించవచ్చు హోమియోపతి వైద్యం ద్వారా. హోమియోపతిలో మెడికల్గా నంబర్ 1. అలోపతి వైద్యంలో మరి అలోపతి కార్పొరేట్ హాస్పిటల్లో ఫెయిల్ అయిన వాళ్ళు మా దగ్గరికి వచ్చి సక్సెస్ అవుతారు. అలోపతి ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఎమర్జెన్సీ కేసు, ఆపరేషన్ కేసుల గురించి నేను చెప్పలేను. మెడికల్గా అయితే హోమియోపతిలో తక్కువ కానీ కేసులు అనేవి ఉండయి. బ్రెయిన్ హెమరేజ్ అయ్యి పెరాలసిస్ వచ్చి హార్ట్ బ్లాకేజ్ అయ్యి నడవలేని పిల్లవాళ్ళని కూడా తగ్గించి చూపిస్తున్నాం మీకు. కాబట్టి ఇంతకు మించిన సాక్ష్యాలు ఇంకేముంటాయి. కాబట్టి ఈరోజు కూడా చాలా అద్భుతమైన కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు అందరూ చూడండి, దాన్ని అనుభవించండి. మీరు హోమియోపతి వైద్యం మంచిగా తినండి. బాధలు ఉన్నవాళ్ళు తిన్నది అనుభవించి సక్సెస్ కనిపించిన వాళ్ళు మనం అందరికీ ప్రచారం చేసుకోవాలి, మనమే చెప్పుకోవాలి హోమియోపతి గురించి. ఎందుకంటే ఈ హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. ఇది ప్రజల్లోకి వస్తే
పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా పనిచేయకుండా అయితే పబ్లిక్ అంతా హోమియోపతికి ఎగబడితే మనం అంతా ఇక మూసుకోవాలని చెప్పి భయంతో దీన్ని పైకి రాకుండా చేస్తారు. కాబట్టి ప్రజలు మనమే ప్రచారం చేసుకోవాలి తిన్నవాళ్ళు. అప్పుడే ప్రజలకు అందరికీ హోమియోపతి అందుతుంది. హానిమాన్ గారు ఏదైతే కళలు కన్నాడో పేదోళ్లకు మధ్యతరగతి వాళ్ళకు మంచి వైద్యం అందించాలి అన్నది ఆయన కళలు నిజం చేసినట్టు అవుతుంది. ఈరోజు కూడా సక్సెస్ కేసులో ఒకదాన్ని వెనుక చూడండి. ఎండి తౌసీఫ్ అహ్మద్. తౌసిఫ్ అహ్మద్ ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ మిసిరిగంజ్, ఓల్డ్ సిటీ మిసిరిగంజ్. ఓల్డ్ సిటీ. ఓకే, ఏం ప్రాబ్లంతో వచ్చినావు? అది తెలుగు రాదు సార్. తెలుగు రాదు. నీకు వచ్చింది ఏంటంటే మౌత్ క్యాన్సర్. సార్ ఓకేనా? ఓకే. స్క్వామస్ సెల్ కార్సినోమా. స్క్వామస్ సెల్ అన్ని రిపోర్ట్లు తీసుకొని వచ్చినాము. పెద్ద పెద్ద హాస్పిటల్ అన్ని తిరిగి వచ్చినాం. ఏమన్నారు డాక్టర్లు? రిపోర్ట్ మీద రిపోర్ట్ చేపిస్తున్నాను సార్. ఒక్కొక్క రిపోర్ట్ ఎంత ఖర్చు? 10,000. 15,000. బయాప్సీ ఎంత ఖర్చు? 10,000. 20,000 దాకా ఉంటుంది. 18,000 దాకా ఉంది. 13,000, 18,000, 20,000 రిపోర్ట్లకే 18,000-20,000 పెడితే మనిషి ఎట్లా ఏం కావాలి? పేదోడైతే నువ్వు ఏదో ఇంత పూర్తి ఆర్థికంగా ఉన్నావు పెట్టుకుంటున్నావు. గరీబ్ వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? పెట్టినా మనం యూజ్ అంటే ఏం యూజ్ లేదు. ఏమన్నా మంచిగా ఇన్ని లక్షలు పెట్టినా మరి ఎప్పటిలాగానే పైసా బాధ అట్లనే ఉన్నది. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎట్లా ఇప్పుడు మళ్ళీ రిజల్ట్ నువ్వు చెప్పాలి. అద్భుతం ఉన్నది రిజల్ట్ అనేది చెప్పాలి, ప్రజలకు తెలవాలి. నీ లెక్క చాలా మంది మోసపోతున్నారు. అట్లా మోసపోకుండా డబ్బు వృధా చేయకుండా ప్రజలకు మంచిగా ట్రీట్మెంట్ అందియాలని తెలవాలని కోసం మేము వీడియో తీసుకున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం పేరు? షఫీకుర్ రెహమాన్. షఫీకుర్ రెహమాన్. ఎక్కడి నుంచి వచ్చినావు? కొత్తగూడెం. ఏం బాధతో వచ్చినావు? పెరాలసిస్, హార్ట్ అటాక్ వచ్చింది. పెరాలసిస్ కూడా వచ్చింది. స్టెంట్ వేసిన 5 రోజులకి పెరాలసిస్ వచ్చింది. అయ్యో, ఎక్కడ వేయించినావు? ఈ మమతా ఖమ్మం హాస్పిటల్. ఓకే. ఇప్పుడు పెరాలసిస్ వచ్చి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 years. 4 years నుంచి కూడా ఇంతవరకు లేవలేవు, నడవలేవా? మధ్యలో బాగానే ఉన్నా సార్. 6 months కిందట మళ్ళీ డిస్టర్బ్ అయిపోయింది. ఏమైతుంది? లేచినాడు. చెయ్యి పైకి లేవట్టు. లేస్తలేదు. లెఫ్ట్ సైడ్ వచ్చింది పెరాలసిస్. రైట్ లేవట్టు. వెరీ గుడ్. ఇది కూడా అట్లా లేవాలి. కూర్చో. నడక కష్టం ఉంది, చాలా కష్టం. బాత్రూమ్ పోకడ కష్టం ఉంది. వెస్టర్న్ లేకుంటే బయట ఇక్కడ పోయిన వాటి చాలా ఇబ్బంది. ఇంటికి కూడా రావాలి అంటనా? ఇక్కడ మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ అడ్రస్ ఎవరు చెప్తే వచ్చినావు? టీవీలో చూసి అందరినీ లేపి నడిపిస్తున్నా. కాలు చేయ పడిపోయిన వాళ్ళని చూసినావు కదా? చూసినా. నువ్వు కూడా లేచి నడవాలి, రన్నింగ్ చేయాలి బయట పోయి. ఓకేనా? అట్లా చేస్తా. ఏం పేరు? ఎక్కడి నుంచి వచ్చినావు? బాలే బోడుప్పలికి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ఇది సార్ కాలు చెయ్యి పడిపోయింది. పెరాలసిస్. లేచి నడువు జర అటు ఇటు. వ్యవస్థ లేదు. నడుస్తున్నాడు కానీ చెయ్యి లేస్తే చెయ్యి పైకి లేవట్టు. కుడుక లేదా? ఓకే, కూర్చో అని. ఎప్పుడు వచ్చింది? ఏ టైంలో వచ్చింది చెప్పు నాకు స్టోరీ మొత్తం. నిద్రలు వచ్చింది సార్, మేము చూసుకోలేదు. రాత్రి తిని పడుకున్నాం. అయ్యో, అంతకుముందు నాకు బీపీ షుగర్ ఉందా? అరే అరే అరే, ఎండలో పని చేసినావా? బీపీ ఒకటే ఉంది సార్, దానికి మెడిసిన్ ఏం వాడలేదు అసలు. వాడకపోవడమే డేంజర్ అయింది అది. నీకు మెదడులో రక్తం గడ్డగట్టింది, రక్తనాళాలు పలిగిపోయినాయి. లేదు సార్, ఇస్కెమిక్ స్ట్రోక్ కాదు, హెమరేజిక్ స్ట్రోక్. అదే మరి హెమరేజ్ అంటేనే బ్లడ్ క్లాట్, బ్లీడింగ్. బ్లడ్ క్లాట్ అయిపోయింది. బ్లీడ్ అయింది. చెప్పిగా అప్పుడు తెల్లారు లేచినాక నోరు మాట పోయిందా? ఇక ఏం చేసారు మరి? ఇక హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే ఏ హాస్పిటల్ వెళ్ళారు? అక్కడ అంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాం సార్. వాళ్ళు సర్జరీ అన్నారు. ఫస్ట్ బ్రెయిన్ సర్జరీ అని చెప్పారు. ఇంకా ఫస్ట్ చూసారు, కొంచెం తగ్గుతుంది అని చెప్పారు. తర్వాత ఇంకా కర్ణాటకకి వెళ్ళాము. కర్ణాటకకి వెళ్ళిన తర్వాత అక్కడ మెడిసిన్ వాడిన తర్వాత
కాలు వచ్చింది. అంటే ఫిజియోథెరపీ విత్ మెడిసిన్ వాడుతుంటూ ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? ఇప్పుడు 3 years అవుతుంది సార్. 3 years నుంచి ఇంకా పూర్తిగా పర్ఫెక్ట్ గానే లేదు. ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు సార్. కాలు ఒకటి వచ్చింది, ఫిజియోథెరపీ చాలా రోజులు చేయించాము. ఎంత ఖర్చు నెలకు? చాలా నెలకి ఒక 20,000 వరకు అయింది సార్. మరి నెలకి 20 అంటే 3 ఏళ్ళ నుంచి ఎన్ని లక్షలైనాయి? చాలా చాలా మనీ చేస్తాం. అందుకే ప్రజలకు పేదోళ్ళకు అన్యాయం జరుగుతుంది. ఈ పెరాలసిస్ కేసులకు మంచి మందులు ఉన్నాయి హోమియోపతిలా, అర్థమైందా? 5 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి లేపు నడిపిస్తున్నా, చూస్తున్నావు ఆ వీడియోలు. మీ టీవీలో చూసాం సార్. అప్పుడే అప్పటి నుండి ఇక్కడికి వెళ్దాము. ఇవాళ కూడా వచ్చిర్రు, ఇవాళ కూడా పెరాలసిస్ వాళ్ళు వచ్చి చాలా మంది. ఇప్పుడు మనం దాని మీదే రీసెర్చ్ చేసుకుంటూ రిజల్ట్ చూపిస్తున్నా, ఓకేనా? ఇంకా మంచిగా అయిపోతావు బాలే. సార్ నువ్వు మళ్ళీ రన్నింగ్ చేస్తా. సార్ ఇర్ఫాన్ పాషా ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్ నంద్యాలకి వచ్చిర్రు. ఓకే, ఏం బాధ? మస్కులర్ డిస్ట్రోఫీ అన్నారు సార్. మస్కులర్ డిస్ట్రోఫీ ఎక్కడెక్కడ తిరిగిరు? ఏ హాస్పిటల్ తిరిగి వచ్చారు? కర్నూలులో, నిందాల్లో తిరిగినాము. ఇంగ్లీష్లో మెడిసిన్ అయితే లేదన్నారు. ఇంకా అలోపతి వైద్యం లేదన్నారు. లేదన్నారు సార్. ఇక్కడికి వచ్చినాక బాబు 1 month లోనే బాగా ఏముండే? మస్కులర్ డిస్ట్రోఫీతో బాబుకి ఏం ప్రాబ్లం ఉండే? కింద కూర్చొని లేలేకపోతున్నాడు, మెట్లు ఎక్కనికి ఇబ్బంది, కింద పడిపోతున్నాడు. కింద పడిపోతాడు, నడుస్తుంటే తెలియకుండా కింద పడిపోతాడు. కింద పడిపోతాడు. ఇప్పుడైతే కింద పడడం లేదు సార్. కింద పడడం తగ్గిపోయింది. ఇప్పుడు మంచిగా నడుస్తున్నాడు. నడుస్తున్నాడు సార్. వెరీ గుడ్. బాగానే ఉంది. మరి మస్కులర్ డిస్ట్రోఫీకి అలోపతిలో మందు లేదన్నారు కదా, హోమియోపతిలో ఉన్నది. అలోపతిలో డాక్టర్లు అలోపతిలో లేదన్నారు కానీ హోమియోపతిలో లేదని చెప్పలే కదా. కాబట్టి హోమియోపతిలో అలోపతిలో లేని వైద్యంకు హోమియోపతిలో ఉన్నది. అలోపతిలో తక్కువ కాని వ్యాధులు హోమియోపతి తగ్గుతాయి. అలోపతి డాక్టర్లు ఈ రోగానికి మందులు లేదని డిప్రెషన్లో బాధపడవద్దు. హోమియోపతి డాక్టర్లు మంచి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే గిట్లా తక్కువ అవుతుంది. లేకుంటే పిల్లగాడి జీవితం ఖరాబ్ అవుతుండే కదా. ఈయనకంటే ముదిరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అంతటా తిరిగి ఇక రోగంకు మందు లేదని చెప్పి బాధలు పడుకుంటే ఇంట్లో మనం పండబెట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు మనం చెప్పినప్పటి నుంచి బయటకు వస్తున్నారు, తీసుకొస్తారు. అట్లా తెరవడానికి, ప్రజలకు తెరవడానికి తీసుకుని నువ్వు నడువు బాబు, ఇట్రా నడువు రాజా. కింద కూర్చో, కింద నీచే బయటకే ఒకటో. వెరీ గుడ్, మంచిగా లేస్తున్నాడు. అల్లు గుడ్. బయట బయట మంచిగా నడుస్తున్నాడు, మంచిగా నడుస్తుంది. ఇంకా 6 నెలలు 1 year వాడాలి. జర మంచిగా అని చెప్పి ఆపక మందులు. ఇవాళ ఒక ఆమె బాంబేకి వెళ్ళి ఫోన్ చేసింది, సార్ మేము 3 నెలలు వాడినాము, జర మంచిగా అనిపించి ఆపినాం, మళ్ళీ మందులు వాడాలి సార్ మేము. అంటారు అట్లా ఆపొద్దాం. మా మస్కులర్ డిస్ట్రోఫీకి మందు దొరకడమే కష్టం. దొరికినప్పుడు ఎందుకు ఆపాలి? మేము చెప్పేదాకా వాడాలి, ఓకేనా? ఓకే. ఏం పేరు? నా పేరు అలిమియా. ఏం బాధ ఉన్నది నీకు? సార్ నాకు క్యాన్సర్ ఉండే సార్. ఎక్కడ పోయినావు? ఇక్కడ నగడిగా పోయినా, అక్కడ హాస్పిటల్ పోయినా, ఎక్కడ పోయినవి సార్ ఏం తగ్గలేదు, చేయలేదు సార్. పైసలు గుంజిర్రు. చిన్న గడ్డ ఉండే సార్, పెద్ద గడ్డ చేసారు సార్. నాకు మొత్తం చెంపకు పొక్క పడ్డది, మొత్తం రంధ్రం పడ్డది, మొత్తం కాల్ చేసారు సార్. చిన్నగా ఉంటే పెద్ద కాల్ చేసారు, పెద్ద కాల్ చేసారు సార్. పెద్ద కాల్ చేసి తక్కువ అవుతుందని చెప్పి రంధ్రం పెట్టురు. ఇప్పుడు నాతోనే కాదు బాబు, బతికినందు బతుకుతో గట్టన సావుకో అని పంపించురు సార్. రేడియేషన్ మొత్తం ఇచ్చి పంపించారు. రేడియేషన్, కీమోథెరపీ, రేడియోథెరపీ అన్ని చేసిరు కానీ ఇక బతకమని చెప్పిర్రు. బతకవని పంపించురు సార్. ఇక గట్టని తిను, గట్టని బతుకు అని చెప్పి పంపించురు సార్. ఏమైతే నీకు? మీ ఫాదరా? ఎంత ఖర్చు పెట్టినా బయట? 10 లక్షలు. పైసా వాయే, మనిషి కూడా ఖరాబ్ అయిపోయాయి. అందుకే నేను చెప్పేది సార్, నరకలోకం ఎక్కడుందో మనం ఎవరం చూడం సచ్చినాక. మనిషి బతుకుండగా నరకలోకం చూపించేది భూలోకంలోనే ఈ రోగంకు. కీమోథెరపీ, రేడియోథెరపీ, డయాలసిస్ వల్ల. దానికి అలాంటి హింస లేకుండా మంచి మందులు హోమియోపతిలో ఉన్నాయని చెప్తున్నా. మంచిగా అయిన వాళ్ళు మంచిగా అవుతున్నారు సార్. మీకు అన్నం పెడతా నేను వచ్చినా సార్. వచ్చినావు మరి మంచిగా చేస్తా. ఇక చేయాలైంది సార్. మీరు కాలం ఉంటా, మీరు
అంతటా నేను విన్నా సార్. నేను నిన్న మొన్న విన్నా సార్. మా అల్లుడు తీసుకొచ్చిండు సార్, నాకు తెలియదు సార్. నాకు నిన్ననే చెప్పింది, ఇవాళ వచ్చేసిన సార్. లేకుండా నాకు ఇట్లా నాకు చెప్తే గిట్ట నాయన ఎప్పుడు ఇంకా మంచిగా అవుతుంటివి కదా, మంచిగా అవుతుండే సార్. నిన్న చెప్పిన ఇవాళ వచ్చిన సార్. మొత్తము దౌడ మొత్తం పొక్క రంధ్రం పడ్డది పడ్డది సార్. మీరు మంచిగా చేస్తున్నారు అని మొత్తం లోకం మొత్తం తెలుస్తుంది సార్. నేను ఇల్లు రాసి విన్నా సార్. మీరు దయా చేసి సార్, మీ ఇంత పేరు పోతలేదు సార్. చేస్తానే, మంచి పేరు ఉన్నది సార్. నీ చేతిలో ఉంది. ఇప్పుడు నేను మందులు ఇస్తా సార్, తీసుకుపోయి మంచిగా వాడేది నీ చేతిలో ఉంటుంది. మీరు చెప్పినట్టు నేను వాడతా సార్. ఓకే సార్. ఏం పేరు సార్? నా పేరు పర్ర చెన్నయ్య, హరిచిన్నయ్య, రిటైర్డ్ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అబ్బో ఈవో గారు. అవును సార్. ఓకే, ఏం బాధతో వచ్చి ఈశ్వరప్ప హోమియో క్లినిక్? మరి వెరుకోసు వేను కాళ్ళకు వాపులు వచ్చినాయి సార్. వెరికోస్ వెయిన్స్ అండ్ కాళ్ళకు వాపులు. కాళ్ళు రెండు కాళ్ళు కూడా బాగా ఉబ్బినట్టుండే, పైలేరియాసిస్ లాగా ఉండే సార్. ప్రాబ్లం ఉండే, ఏనుగు కాళ్ళలాగా ఉబ్బినుండే. అవును సార్. నాకు 30 ఏళ్ళ కింద బాంబే గవర్నమెంట్ హాస్పిటల్ సర్జరీ అయింది సార్. అప్పటి మందమే పనిచేసింది, మళ్ళీ పనిచేయలేదు. ఇన్నిసార్లు ఆపరేషన్ చేసినా ఏం చేయలేదు సార్. మళ్ళీ ఇప్పటిలాగానే. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడిన నెల అవుతుంది నుంచి ఇది 5వ నెల సార్. 5వ నెల నుంచి మాకు మంచిగా అనిపిస్తుంది. తిమ్మిళ్ళు వస్తలే, కాళ్ళు కూడా మంచి రంగు మారుతున్నది, వాపులు తగ్గినాయి, వాపులు కూడా తగ్గుతున్నాయి. అప్పుడు నల్లగా ఉండే చూపించరా, నల్లగా ఉంది అప్పుడు. వెరీ గుడ్. అవుతున్నాయి, తిమ్మిళ్ళు రాస్తలేవు, మంచి తెల్లగానే కాళ్ళు వాపులు తగ్గినాయి కదా, కలరు తెలుపు అవుతున్నాయి మంచిగా. గుడ్. ఇంతకుముందు నలుపు ఉండే సార్. గుడ్. రోజు స్లో వాపులు దిగుతున్నాయి సార్. గుడ్. మంచిగా మందులు పనిచేస్తున్నాయి సార్. మరి ప్రజలకు తెలవడానికి కోసం ఎన్నో హాస్పిటల్ తిరిగినా కానీ ఆయుర్వేదిక్ కానీ ఇతర డాక్టర్స్ దగ్గర కూడా పోయినా ఏం తక్కువ కాలేదు సార్. ఇక్కడ మేము మందులు పనిచేస్తాం. హోమియోపతిలో డాక్టర్ మంచిగా ఉండి కరెక్ట్ నీకు సూట్ అయిన మందు వేస్తే ఇట్లా పనిచేస్తుంది. అట్లా హోమియోపతిలో కూడా డాక్టర్స్ కరెక్ట్ ఉండాలి. క్వాలిటీ ఒరిజినల్ జర్మనీ మందు ఉంటే పనిచేస్తుంది బాగా. టీవీలో చూసి వచ్చిన. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. డోరేసి. ఏం పేరు? ముస్తాపురం శ్రీనివాస్. ముస్లాపురం శ్రీనివాసు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరం మెదక్ నుంచి. కూర్చో. ఏం బాధ ఉండే నీకు? పక్షవాతం వచ్చిందండి సార్. పక్షవాతం వచ్చి ఏం సమస్య? ఎన్ని సంవత్సరాలు అయింది? 4 సంవత్సరాలు అవుతుంది. మరి 4 సంవత్సరాల నుంచి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి వచ్చినావు? ఇంకా పైసలు మస్తు అయినాయి. అమ్మిర్రా ఏమైనా భూములు గీములు? అప్పు చేసుకొని పెట్టినావు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో వచ్చినాక ఏం మార్పు వచ్చింది? వచ్చింది సార్, చేయండి. కాళ్ళు వేస్తుంది సార్. కాళ్ళు వేస్తుంది. చెప్పమ్మా. కొంచెం నడుస్తుంది సార్, మంచిగా నడుస్తున్నాడు కదా, చేయలేబట్టు. అంతా ఒకటే నెల కాదు సార్. వెరీ గుడ్. మాట మంచిగా వస్తుంది, చెయ్యి మంచిగా చేస్తున్నావు. ఇప్పుడు 6 నెలల వరకు అయినా అంత పూర్తి పత్యం కడితే సెట్ అవుతాడు. పత్యం కట్టాలి కదా సార్. ఇప్పుడు ఇక కడతాడు. ఇప్పుడు భయం అయిపోయింది ఆయనకు. మంచిగా చెప్పింది మంచిగా చెప్పినట్టు నేను ఉరికిపిస్తా. నేను రన్నింగ్ చేయాలి. మళ్ళీ నేను బయటకు వచ్చి వీడియో తీసుకుంటా. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఎన్ని రోజులు ఈశ్వరప్ప మందులు వాడి? నెల రోజులలో ఇంత మార్పు వచ్చిందంటే మరి ఇంకా 6 నెలల్లో రన్నింగ్ చేస్తావు కదా. చూస్తాడా? చూసేపటికని ఆయనకు అర్థమై ఇక్కడికి వచ్చిండు. ఏం పేరు? జాలప్ప సార్. జాలప్ప. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. అనంతపురం నుంచి సార్. అనంతపూర్కి వచ్చినావు. అనంతపూర్ సార్. ఓకే. అనంతపూర్లో ఏ కాన్స్టిట్యున్సీ? కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీ. కళ్యాణదుర్గంకి వచ్చినావు. అవును సార్. ఏం బాధ? ప్యాంక్రియాటిస్ అని. ప్యాంక్రియాటైటిస్. అవును సార్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 4 నెలల నుంచి ఉంది సార్. 4 నెలలు. దాని నుంచి ఏం బాధ ఉన్నది? టెస్టింగ్ చేపిస్తే దాని గురించి మాకు అవగాహన లేదు సార్. వాళ్ళు మెడిసిన్ ఇచ్చి ఇది చేసినారు కానీ దాని నుంచి ఏమీ క్యూర్ కాలేదు. ప్యాంక్రియాటిక్ ఇన్ఫ్లమేషన్. ఎండోస్కోప్ ఇవన్నీ చేసారు కదా, చేసాను. అయినా నీకు తక్కువ కాలేదు. తక్కువ కాలేదు సార్.
దాని యొక్క లక్షణం ఏమున్నది, సిమ్టమ్స్ ఏమున్నాయి చెప్పు. కడుపు నొప్పి, ఏడొస్తుంది, మంట ఏడ ఇక్కడ వచ్చి కడుపులో నొప్పి వస్తుంది. తర్వాత నిద్ర సరిగా పట్టదు, జీర్ణం సరిగా ఇది కాదు, వామిటింగ్స్ అయితే వామిటింగ్స్ కాలేదు సార్ ఇంతవరకు. నెక్స్ట్ మైల్డ్గా ఉంది కాబట్టి అట్లా ఇదైందేమో. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్. సార్ మరి బయట డాక్టర్లు ఏమన్నారు? అంతా ఊరికే జాగ్రత్తలు చెప్పి మాత్రలు రాసి మందులు రాస్తూనే ఉన్నారు, మింగుతూనే ఉన్నావు కానీ తక్కువ అయితే లేదు. తక్కువ అయితే లేదు సార్. ఇప్పుడు ఇది తిననీయదు, మనిషిని అన్నం తిననీయదు. అదే సార్, తింటే నొప్పి ఎక్కువ అవుతుంది. అవును సార్. అంతే కదా? అవును సార్. అట్లా దానివల్ల మనిషి బక్కగా అయిపోతావు. అవును సార్. దానికి కొన్ని వందల మందిని మనం మంచిగా చేసినాం. అవును సార్. మన దగ్గర ఇక్కడ మంచి తక్కువ అయిపోతుంది, ఏం భయం లేదు. అవును సార్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఏం పేరు? కౌశిక్. కౌశిక్ ఎవరు, మీ బావ పేరా నీ పేరా? మా బాబు. బావుకు ఈ కౌశిక్ ఏం ప్రాబ్లం ఉండే? అదే సార్, కండరాలు మస్కులర్ డిస్ట్రోఫీ. బయట ఎక్కడెక్కడ తిరిగినాక వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? చాలా సార్లు తిరిగినాం సార్. ఎక్కడెక్కడ తిరిగినావు? తిరుపతి, చెన్నై అన్నీ తిరిగినావు. ఏమన్నారు డాక్టర్లు? కాదు, క్లియర్ కాదు, తగ్గదని చెప్పారు. తగ్గదని చెప్తే ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 4 నెలలు సార్. ఇది 3 నెలలు వాడినావు. 3 నెలల్లో ఏం మార్పు వచ్చింది బాబుకు? పర్లేదు సార్, అప్పుడు జస్ట్ పడిపోతా ఉన్నాడు. గట్టిగా చెప్పు. అప్పుడు పడిపోతా ఉన్నాడు సార్. అప్పుడు కింద పడిపోతుండే, నడుస్తుంటే కింద పడిపోతుండే. జస్ట్ 10 మాటలు అట్లా పడిపోతా ఉన్నాడు. ఇప్పుడు పడిపోవట్లేదు, 1-2 మాటలు అట్లా పడిపోతున్నాడు ఇప్పుడు. ఓకే, ఎక్కాలంటే ఇబ్బంది అంతే. అప్పుడు నడక ఎట్లా ఉండే? అప్పుడు కొద్దిగా స్టెప్ లైట్గా కొసాల మీద వేస్తా ఉన్నాడు సార్. ఎట్లా ఇట్లా ఏళ్ళ మీద నడుస్తుండే. ఇప్పుడు కొద్దిగా కిందకి పాదం పెట్టి నడుస్తున్నాడు. అంటే మజిల్స్ లోపల డిసీజ్ క్యూర్ అవుతుంది, ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే మజిల్స్ కూడా కొద్దిగా గట్టిగా ఉన్నాయి, ఇప్పుడు కొద్దిగా మెత్తగానే. గుడ్. అదే మార్నింగ్ కూడా వచ్చి చూసాము, అది పని చేస్తున్నట్టు. రోజు మార్నింగ్ మసాజ్ కూడా బాగా చేపిస్తాం. వెరీ గుడ్. మార్నింగ్ ఈవినింగ్ బాగా చేపిస్తున్నాం సార్. ఇట్లా చాలా మంది పిల్లలకి సమస్య ఉన్నది. అది బయట అలోపతిలో తగ్గదైనా కానీ డిప్రెషన్లో ఉంటున్నారు అంతా. అలాంటి వాళ్ళకు హోమియోపతిలో ఉన్నదని చెప్పిన దానికంటే మీలాగా డెవలప్ అయిన వాళ్ళు చెప్తే ప్రజల్లో చైతన్యం వస్తుంది. వాళ్ళకు మంచి 3 నెలల్లో ఇంత రిజల్ట్ అంటే 6 నెలలు కానీ సంవత్సరం కానీ పిల్లవాడు రన్నింగ్ చేసేదాకా వాడిపోయి. ఓకే. ఏం పేరు? పూజ. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? ఆఫీస్పేట. ఏం బాధతో వచ్చినావు? ఎన్నుపూస మీద సిస్ట్ ఫామ్ అయింది, యాబ్సెస్. ఎన్ని సంవత్సరాలే? ఇది చాలా రోజుల నుంచి ఉంది సార్, కానీ ఇప్పుడు నొప్పిలు వస్తాయి. ఏమన్నారు డాక్టర్లు బయట? నేను చూపించుకోలేను సార్. ఎందుకు చూపించుకోలేవు? అంటే టాబ్లెట్ తిని కొంచెం కడుపులా. మరి చూపించుకుంటేనే కదా టాబ్లెట్స్ ఇచ్చింది. అవి తిని ఓవర్ డోస్ అయిపోయి కడుపు పొట్ట ఖరాబ్ అయింది. పొట్ట ఖరాబ్ అయింది కానీ నీకు గడ్డ కరిగిపోలే. ఆపరేషన్ చేస్తామన్నారా? సర్జరీ చేయాలన్నారు అన్నారా? కింద కాటు పెట్టి పిండేస్తారు, మళ్ళీ వస్తుంది. అది తీసినా మళ్ళీ వస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ చేసినరా? చేసినాక మళ్ళీ వచ్చిందా? ఇటు మళ్ళీ 15 సంవత్సరాల కింద అటు మరలు అది యాక్సెస్ ఫామ్ అయింది. 20 సంవత్సరాలు అయింది సార్. అది ఇంతనే ఉండే, ఇప్పుడు నెల అయిందేమో కొంచెం పెద్దగా అయింది. టాబ్లెట్లు అవి తినే వరకు కొంచెం ఇది ఇట్లా అయింది. బాగా నొప్పి ఉందా? చాలా నొప్పి. ఎప్పుడు ఇస్తున్నా మందులు తక్కువ అయిపోతుంది మన దగ్గర, ఆపరేషన్ లేకుండా తక్కువ అవుతుంది. చూడండి సార్. ఏం పేరు? మేరీ. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? హుస్నాబాద్కి వెళ్ళి. ఏం బాధతో వచ్చినావు? చర్మ వ్యాధి. ఎంత నీరు కాడుతుంది బయట. మందులు వాడితే ఎట్లుండే? గట్టిగా చెప్పు. ఎన్ని మందులు వాడినా మందులు సూదులు అన్ని ఇచ్చిండ్రు. వీడికి వచ్చినాకనే బతికినావా? కొంచెం ప్రాణమే ఉన్నాయి సార్. వీడికి వచ్చినప్పటి నుంచి మంచిగా అయినావు, బతికినావు. మళ్ళా మంచి మందులు ఉన్నాయి ఇలా తెలియక ఇప్పటిదాకా చాలా నష్టపోయినావు. మందులు బయట వాడి దాని నుంచి ఓవర్ డోస్ వల్ల నీ పెయి కూడా ఖరాబ్ అయిపోతుంది. ఇలా మంచిగా మందులు ఉన్నాయి, మొత్తం రోగం తేలిపోయింది. ఇంకా 2-3 నెలలు 6 నెలలు వాడితే మంచిగా అయిపోతావు.
రైట్ సార్, చాలా మందికి అంటే హోమియోపతిలో ఎన్ని రకాల కండిషన్స్కి ట్రీట్మెంట్స్ ఉన్నాయని తెలీదు. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అంటే ఇప్పుడు ఏపీలో ఎక్కడెక్కడ మీరు ఏ ప్లేసుల్లో ఎప్పుడెప్పుడు క్యాంప్స్ అనేది అటెండ్ అవ్వడం జరిగింది? ఏపీ ప్రజలంతా చాలామంది ఫోన్ చేస్తున్నారు. కొత్త వాళ్ళు ఈ నంబర్లు నోట్ చేసుకోండి. ఏపీలో ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, నెలకు 4 గురువారాలు. మొదటి గురువారం ఏమో విజయవాడ, రెండో గురువారం రాజమండ్రి, విజయవాడలో హోటల్ మనోరమ, రెండో గురువారం రాజమండ్రి హోటల్ అనుపమ, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్ ఉంటుంది, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్. మూడో గురువారం విశాఖపట్నం, విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్ర, దాన్నే నెల్లూరు మెస్ అంటారు. అదేవిధంగా తిరుపతి 4వ గురువారం, ప్రతి నెల 4వ గురువారం తిరుపతి, తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఈ విధంగా ఏపీలో 4 గురువారాలు ప్రజలకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏపీ చుట్టూ ఉన్న ప్రజలంతా ఈ సెంటర్ల దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడ సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ సెంటరు చిక్కడపల్లి, హైదరాబాద్. ఆ చిక్కడపల్లి నంబరు మెట్రో పిల్లర్ 1119, అది నోట్ చేసుకోండి. చిక్కడపల్లి మెయిన్ రోడ్లో అక్కడికి వస్తే మీకు బోర్డు కనిపిస్తుంది. చిక్కడపల్లిలో ప్రతిరోజు ఈ గురువారాలు తప్ప 4 గురువారాలు తప్ప, నెలకు 4 గురువారాలు తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటా. చిక్కడపల్లిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా తెలంగాణ అండ్ ఏపీ ప్రజలకు హోమియోపతి వైద్యం అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షను. హోమియోపతిలో ఎలాంటి వ్యాధి అయినా శాశ్వత నివారణ చేయొచ్చు అని ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ క్యాంపు నిర్వహిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6.